రైట్. మొత్తానికి 6 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 6 రౌండ్లకు సంబంధించిన అనఫిషియల్ డేటాతో మీ ముందుకొచ్చాను. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం 4 రౌండ్ల వరకు మాత్రమే అప్‌లోడ్ చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి రౌండ్‌కి ప్రాసెస్ ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కంప్లీట్ అయిన ఓట్ల పర్సెంటేజ్‌ని అలాగే ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయి అనేది డివైడ్ చేసి మరి ఇక ఎలక్షన్ కమిషన్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెడతారు. సో మొత్తానికి మనం ఒక్కసారిగా ఇప్పటివరకు 6 రౌండ్లు కంప్లీట్ అయినట్లు మనకందుతున్న ప్రాథమిక సమాచారం. ఇందులో ఏ పార్టీ లీడ్ ఉంది ఏంటి అనేది మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే 6th రౌండ్‌కి సంబంధించి 6 రౌండ్లకు సంబంధించి ఓవరాల్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్ మెజారిటీలో దాదాపుగా 15,589 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారనమాట. ఇక్కడ 6 రౌండ్లు పూర్తయినాయి. ఇది అనఫిషియల్ డేటా. అంటే ఎవరైతే అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర మాకు సంబంధించిన ఎవరైతే మా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం, అంటే అనఫిషియల్గా అయితే ఇది క్లియర్గా అక్కడ ఏజెంట్లు కానీ లేదంటే అక్కడ ఎవరైతే కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉన్న అభ్యర్థులు చెప్తున్న మాట ఇది 15,589 ఓట్ల క్లియర్ మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మరొక్కసారి కేవలం 6వ రౌండ్కి చూసుకున్నట్లయితే కేవలం 6వ రౌండ్ మాత్రమే, ఒక 6 రౌండ్లోనే 2,938 ఓట్ల లీడ్ ఇది కేవలం 6th రౌండ్కి మాత్రమే సంబంధించిన డేటా. సో 2,938 ఓట్ల మెజారిటీ ఒక 6 రౌండ్లో వచ్చింది. ఇక 6 రౌండ్లు కలుపుకుంటే కనుక 15,589 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్గా మనకి 4 రౌండ్లు అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశారనమాట. ఒక్కసారి మనం చూస్తే ఇప్పటివరకు అయింది కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి 38,566 ఓట్లు అతనికి వస్తే కనుక వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కి మాత్రం 29,009 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఇక బీజేపీ అభ్యర్థి ఎవరైతే లంకాల దీపక్ రెడ్డి ఉన్నారో దాదాపుగా ఆయనకి 7,295 ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఇది మొత్తానికి 4వ రౌండ్కి సంబంధించిన అఫీషియల్ ఇది. రైట్. ఒక్కసారి మనం కేవలం 4వ రౌండ్లోనే చూసుకున్నట్లయితే ఇది అన్ని రౌండ్లు కలిపి అనమాట. 4 రౌండ్లు కలిపి అయితే కేవలం 4వ రౌండ్లోనే ఎంత వచ్చినాయి అనేది చూసినట్లయితే 9,567 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్కి వస్తే 6,020 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చాయి. అలాగే 1,935 ఓట్లు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి వచ్చాయి. సో ఓవరాల్గా ఇది 4వ రౌండ్ అఫీషియల్ అనమాట. రైట్. మొత్తానికి మనం చూసినట్లయితే దాదాపుగా ఇక ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించిన 4 రౌండ్లు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఇక్కడ 6వ రౌండ్లో కూడా నవీన్ యాదవే కొనసాగుతూ ఉన్నారు. నవీన్ యాదవ్కి అంటే ఇక్కడ 6వ రౌండ్ కంప్లీట్ అయ్యేపటికే దాదాపు 15,000 చిల్లర వచ్చినాయి అనమాట. ఇక మరొక 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 రౌండ్లో ఇంకా అతని ఏరియా ప్రాంతమైన ఇందిరానగర్ గడ్డ కానివ్వండి, కృష్ణానగర్ కానివ్వండి, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లియర్ కట్గా కొంత ఎర్రగడ్డ పార్ట్ ఉంది, వెంగళరావు నగర్ ఉంది, దీంతో పాటుగా శ్రీనగర్ కాలనీ ఉంది. అంటే యూసఫ్ కూడా మొత్తం అంతా కూడాను యూసఫ్ కూడా నవీన్ యాదవ్కి సంబంధించి కొంతమేర యూసఫ్ గూడలో నవీన్ యాదవ్ చాలా క్లియర్ కట్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి సంబంధించిన మనుషులు ఎక్కువ ఉంటారు, అతనికి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఎక్కువ ఉంటారు కాబట్టి యూసఫ్ గూడలో ఇంకొంచెం మెజారిటీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం బీహార్కి వెళ్దాం. బీహార్కి సంబంధించి అయితే ఎన్డీఏ కూటమి దాదాపుగా 196 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే ఇక్కడ మహాగఠబంధన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించిన కూటమి మహాగఠబంధన్ అయితే దాదాపుగా కేవలం 44 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. జేఎస్పీ మనం ఇప్పటివరకు మూడు సీట్లలో లీడ్లో ఉన్న జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ 0. ఇక పూర్తిగా ఉన్న 3ని కూడా కోల్పోయిందనమాట. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సో ఇక్కడ మహాగఠబంధన్ కన్నా ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. చాలా క్లియర్ మెజారిటీలో అంటే 96 స్థానాల్లో ముందంజలో ఉన్నారనమాట. ఇది బీహార్కి సంబంధించిన అప్డేట్ కూడా. సో ఇంకా రిమైనింగ్ జూబ్లీ హిల్స్కి సంబంధించి బైపోల్లో 4 రౌండ్లు అయితే ఇంకా కౌంటింగ్ చేయాల్సి ఉంది కాబట్టి మరొక 4 రౌండ్ల అప్డేట్ కూడా మినిట్ టు మినిట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈరోజు మధ్యాహ్నానికి 10 రౌండ్లు పూర్తయిన తర్వాత ఏ రౌండ్లో ఎంత మెజారిటీ ఎవరికి వచ్చింది చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అభినవ్ భారత్.